ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లాలని మీ నిమిత్తము మేము మానక ప్రార్థిస్తున్నాం. మరి దేవుడు ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని మాటలు సజీవమైనవి, దేవుని యొక్క వాక్కు బలమైనది. ఆ వాక్యాన్ని మనం వింటుండగా దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆదరణను మనము ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దేవాతి దేవుడు మనకు ఈ రోజున మనల్ని ఆదరిస్తూ చేస్తున్న వాగ్దానం, మనము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వస్తాయి అని. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క కృపతో నీవు జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క కాపుదలలో నీవు ఉన్నట్లయితే నీవు ధన్యురాలివి, నీవు ధన్యుడవు. మరి ఈ యొక్క మాటలు వ్రాస్తుంది ఎవరు అంటే కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు. మరి తాను చేస్తున్నటువంటి ప్రార్థనగా ఈ యొక్క మాటలను మనం చూడవచ్చు. మన యొక్క దేవుని యొక్క కృప అనేది నిరంతరము మనకు తోడుగా ఉంటే మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఆయనతో మనముంటే, ఆయనలో మనముంటే మనము ఎల్లప్పుడూ ఫలించే వారముగా ఉంటామని, ఏ సమస్య, ఏ యొక్క అపవాది క్రియలు, ఏ తంత్రములు, ఎటువంటి శత్రువు మనల్ని ఏమి చేయదని, మనము ఆయన యొక్క కాపుదలలో జీవించినట్లయితే, ఆయన యొక్క కాపుదలలో మనం ఉన్నట్లయితే మనము కృపాక్షేమములతో జీవించగలుగుతాం. మనము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వస్తాయి అని దేవాతి దేవుడు ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమం కావాలనుకుంటారు. మన యొక్క కుటుంబము చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఏ సమస్య రాకుండా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు నా కుటుంబానికి రాకూడదు, నా పిల్లలకి రాకూడదని చాలా మంది అని అనుకుంటారు. కానీ అలానే బ్రతుకుతున్నారా అంటే అది చాలా కష్టంగా ఉంటుంది కదండి. కొందరి జీవితాల్లో శ్రమలు, కొందరి జీవితాల్లో నష్టాలు, కొందరి జీవితాల్లో అనారోగ్య సమస్యలు, ఇవి వారు పొందుకుంటూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క కృప వారి పైన లేకపోవడమే, దేవుని యొక్క కృపాక్షేమములు వారితో లేకపోవడమే. మరి దేవుని యొక్క కృప మనతో ఉండాలంటే, ఆయన ఇచ్చే క్షేమాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను, ఆయన ఇచ్చినటువంటి శాసనములను, ఆయన ఇచ్చినటువంటి వాక్కును మనము నమ్మి విశ్వసించే వారముగా, వాటిపైన ఆధారపడి నడిచే వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడిచ్చు ఆశీర్వాదములు, ఆయన ఇచ్చేటువంటి కృపాక్షేమములను మనం పొందుకుంటాం. హల్లెలూయా. చాలా మంది దేని కొరకో పరుగులు పెడుతుంటారు. ఉదయము మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు బిజీ లైఫ్ లో వారు ఉంటారు. ధనం సంపాదించడం కొరకు, పేరు సంపాదించడం కొరకు, ప్రఖ్యాతులు సంపాదించడం కొరకు, ఇంకా దేని కొరకో వారు ప్రయాసపడి వాటి వెంట వెళ్తుంటారు. కానీ దేవునిని మనం ఆశ్రయించినట్లయితే, యెహోవాని మన కాపరిగా చేసుకున్నట్లయితే, దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మన వెంట కృపాక్షేమములు వస్తాయి. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు వాటి నిమిత్తం. దేవుని యొక్క కృప నీతో ఉంటే, దేవుని యొక్క మాటలు నీతో ఉంటే, దేవుడిచ్చిన వాక్యము నీతో ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమముతో నింపుతాడు. ఈ రోజున ఏ ఆలోచనతో నీ మనసు నింపుకున్నావో,
ఎలాంటి సమస్యతో నువ్వు ఉన్నావో, ఎలాంటి దుఃఖములో నీవు ఉన్నావో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును సంతోషకరంగా మార్చి కృపతో, ఆయన యొక్క క్షేమంతో నిన్ను నిలవబెట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తానంటున్నాడు. దేవుని యొక్క కృప నీకు తోడైంది కాబట్టి, దేవుని యొక్క కనికరము నీకు తోడైంది కాబట్టి, నీవు ఇప్పటి నుంచి ఇది మొదలుకొని నిరంతరము దేవుని యొక్క కృపతో నీవు నింపబడ్డావు కాబట్టి నీ జీవితంలో అన్ని నువ్వు మేలులే చూస్తావు. ఇప్పటి వరకు దుఃఖంతో ఉన్న నీవు, ఇప్పటి వరకు బాధల్ని భరించిన నీవు, ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్స్ నే చూసిన నీవు ఇకపై వాటిని నువ్వెప్పుడు చూడవని, దేవుణ్ణి నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావని, దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నిన్ను కృపాక్షేమములతో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వైపు చూడు. మనుషుల వైపు చూస్తే మనకు సహాయము దొరకకపోవగా అవమానం కలుగుతుంది. దేవుని వైపు చూడు. ఆయన్ని నీ కాపరిగా నువ్వు ఆహ్వానించు. దేవుణ్ణి వాక్యాన్ని నువ్వు చదువు. దేవునితో నువ్వు సహవాసం చెయ్యి. నీకు తగినటువంటి ఆశీర్వాదం, నీవు పొందుకోవాల్సిన ప్రతి దీవెన దేవుడు నీకు దయచేస్తాడు. ముఖ్యంగా కృపచేత నీ కుటుంబాన్ని నిలవబెట్టుకుంటాడు. కృపచేత నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో అన్ని కూడా నీకు క్షేమకరంగా జరుగుతాయి. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీవు కృపాక్షేమములతోనే నింపబడతావని దేవాతి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, మేము బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి కృపాక్షేమములే మాకు కలుగుతాయని ఈ రోజున వాగ్దానం చేశారు. అవును తండ్రి, మిమ్మల్ని కాపరిగా ఉంచి, మిమ్మల్ని అయా మేము ఆశ్రయించి నడుస్తుండగా ప్రభా, మీ యొక్క మెండైన దీవెనలను మా పైన కుమ్మరిస్తారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచారయ్యా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు తండ్రి, ఆదరించారు ప్రభా, మమ్మల్ని ప్రోత్సహించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో, వారికి ఉన్న సమస్య బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో, హృదయ అంతరంగికుడు ప్రభా, వారికి ఉన్న వేదనను కొట్టివేయండి, వారికి ఉన్న బాధను తీసివేయండి, ఆర్థిక సమస్యలను తొలగించండి అయా, అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, సంతానము లేని బిడ్డలకు సంతానమును దయచేయండి ప్రభా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి తండ్రి. అయా, వారి యొక్క నిరాశను కొట్టివేసి చిగురించే ఆశగా వారిని మీరు నిలవబెట్టుకోమని అయా, వారిని తండ్రి మీ యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంచి నిత్యము మీలో ఆనందించి మీలో ఫలించేటట్లుగా ప్రభా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని అయా, వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన ఎబినేజరైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక.